వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరొక లెక్క అన్నట్టుగా రాజకీయం కానీ లేకపోతే పాలసీలు కానీ నిర్ణయాలు కానీ ఉండబోతున్నాయా అంటే అవుననే సమాధానమే చెప్పచ్చు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు జగన్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జరిగినటువంటి విధ్వంసం, వినాశనం, లేకపోతే శాంతి భద్రతలు క్షీణించడం, దోచేసిన వ్యవహారం, అక్రమాలు, దౌర్జన్యాలు, వీటన్నిటికీ సంబంధించి ఏ స్థాయిలో చర్చ జరిగింది, బాధితులు గాని లేకపోతే స్వయాన రాజకీయ పార్టీలో మీడియా వీళ్లు వాళ్ళని లేదు, దోచుకున్నవి, దాచుకున్నవి, దౌర్జన్యం, విధ్వంసం, వ్యవస్థల ధ్వంసం అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు ప్రజలు చూశారు. అలాగే నెల రోజులు దాటింది కూటమి ప్రభుత్వం ఏర్పడి, వాళ్ళు కూడా ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ గడిచిన ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధ్వంసాలని, అరాచకాలని ప్రజల ముందు శ్వేతపత్రాల రూపంలో విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో ఏపీ సీఎం చంద్రబాబు గారు అమరావతికి సంబంధించి ఎలా చంపే ప్రయత్నం చేశారు, కుట్ర చేశారు, అమరావతికి సంబంధించిన శ్వేతపత్రం, పోలవరం నిర్వాకానికి సంబంధించిన శ్వేతపత్రం, సహజ వనరుల దోపిడీకి సంబంధించి దాదాపుగా 35,000 కోట్ల రూపాయల భూమిని ఎలా స్వాహా చేశారు, ఏ జిల్లాలో ఎలాంటి అరాచకాలు జరిగాయి, 20,000 కోట్ల రూపాయలకి సంబంధించిన గనుల్ని ఎలా మింగేశారు అన్న అంశాలని, అలాగే పూర్తి స్థాయిలో సహజ వనరుల దోపిడీకి సంబంధించిన శ్వేతపత్రాలని, విద్యుత్ సంక్షోభం ఎలా సృష్టించారు, ఏ విధంగా జరిగిందన్న అంశాలకి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు గారు ఇప్పటికే మీడియా ముందు శ్వేతపత్రాలను ఉంచడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరి మనం అనుకున్నట్టే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి ఒక లెక్క అన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం, వినాశకరమైనటువంటి నిర్ణయాల వల్ల గంజాయి మత్తుతో ఏ స్థాయిలో శాంతి భద్రతలు క్షీణించాయి, వారి హయాంలో జరిగినటువంటి ఆ పాపం ఇప్పటికీ ఎలా కొనసాగుతోంది, లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలకు సంబంధించిన శ్వేతపత్రంతో పాటు ఎక్సైజ్ శాఖ అంటే చీప్ లిక్కర్ ద్వారా ఎలా మనుషుల ప్రాణాలు తీసేశారు, ఎలా దోచుకున్నారు అంశానికి సంబంధించిన శ్వేతపత్రంతో పాటు ఆర్థిక స్థితిగతులపై ఆర్థిక శాఖకు సంబంధించి ఏ స్థాయిలో రాష్ట్రాన్ని అప్పుల పాల్చేసి విధ్వంసం దిశగా నడిపించారు అన్న అంశం విషయంలో 3వ శ్వేతపత్రం. సో 22 నుంచి సమావేశాలు జరుగుతాయి, 26తో ముగుస్తాయి. కాబట్టి రోజుకొక శ్వేతపత్రంతో అసెంబ్లీ వేదికగా గత సీఎం చేసినటువంటి పాపాలు, నిర్వాకాలు, విధ్వంసం అన్నిటినీ కూడా ప్రజల ముందు ఉంచేందుకు కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా సభలోని లెక్కలు తేలుస్తామంటూ సిద్ధమైన నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలి అంటే గత ప్రభుత్వ సీఎం జగన్ గారు చేసినటువంటి తప్పుల్ని ఆయన ముందే తుక్కు రేగొట్టడానికి ఆల్మోస్ట్ ప్రభుత్వం సిద్ధమైపోయింది శ్వేతపత్రాలతో. మరి నిజంగా ఆయన ఫేస్ చేయగలుగుతారా? మరి అవమానానికి లేకపోతే ఆయన జరిగినటువంటి ఒక మాయకత్వం, అమాయకత్వం ఉంటుంది ఆయనలో. మాయ చేయగలిగిన స్టైల్ ఉంటుంది, అమాయకత్వంతో ఏమీ తెలియనట్టు ఉండే ఒక శైలి ఉంటుంది గత సీఎం గారి వ్యవహార శైలిలో. సో ఆ అమాయకత్వం మధ్య నలిగిపోతూ చేసిన తప్పుల్ని మరి ఆయన ఒప్పుకుని సమాధానం చెప్తారా, అసెంబ్లీకి వస్తారా, లేదా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అటాక్ చేస్తారా అన్నది ప్రధానంగా ఒక అంశం. అలాగే ఇప్పటి వరకు మీడియా ముందు ఉంచినటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా ఇక పూర్తి స్థాయిలో అసెంబ్లీలో ఎండగడుతూ పబ్లిక్ డొమైన్ లో ప్రజల ముందు ఉంచేందుకు కూడా మరి ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో మరి ఎండగడితే ఎటువంటి సమాధానం చెప్తారు, లెక్కలు తేలుస్తామని చెప్తున్నారు. ఇప్పటికే అనేక శాఖల్లో ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, రెవెన్యూ అధికారులు కానీ వివిధ శాఖల్లో ఇప్పటికీ కూడా జీ హుజూర్ అంటూ వ్యవహరిస్తున్న తీరుపై ఎలా ధ్వంసమైంది అన్న అంశానికి సంబంధించి, భోంచేసిన వైనానికి సంబంధించి ఇలా రకరకాల అంశాలున్న నేపథ్యంలో మరి ఎండగడితే గత సీఎం గారి ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది, ప్రభుత్వం కేవలం శ్వేతపత్రాలకే పరిమితమవుతుందా, వారి లక్ష్యం ఏమిటి, దానిపై తదుపరి చర్యలు ఉండబోతున్నాయా? సో కూటమి ప్రభుత్వం త్వరలో మరో 3 శ్వేతపత్రాలను అసెంబ్లీ వేదికగా ప్రవేశపెడతాము, లెక్కలు తేలుస్తామన్న నేపథ్యంలో వారు కోరుకున్న లక్ష్యం నెరవేరుతుందా? గత సీఎం జగన్ గారి ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? వచ్చి సమాధానం చెప్తారా?
తదుపరి రాజకీయంగా జరిగేటువంటి పరిణామాలు ఎలా? అసెంబ్లీ సాక్షిగానే గత ప్రభుత్వానికి సంబంధించిన అనేక విధ్వంసకర అంశాలకు సంబంధించి ప్రజల ముందే ఉంచుతాము, సభలోనే లెక్కలు తేలుస్తామంటూ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో మరి జగన్ గారిని ఆయన ముందే ఆయన తప్పులు ఎండగడితే ఫేస్ చేస్తారా, సమాధానం చెప్తారా, లేకపోతే ఆయనకి ఎప్పుడు ఆరితేరినటువంటి స్టైల్తో మాయకత్వం అమాయకత్వం అయినటువంటి ఆ ముఖార విందంతోనే మరి తప్పించుకుంటారా? లెట్స్ డిస్కస్. మరి దీనివల్ల ఒరిగేదేమిటి? ప్రభుత్వం కోరుకుంటున్నటువంటి లక్ష్యం నెరవేరుతుందా? చర్చిద్దాం. అంతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ ఉప లక్ష్మణ్ గారు, టీడీపీ నుంచి పెళ్లి మాణిక్యరావు గారు, బీజేపీ నుంచి యార్లగడ్డ రామ్ కుమార్ గారు, జనసేన నుంచి వివేక్ బాబు స్పోక్స్ పర్సన్. అందరికీ స్వాగతం. పెళ్లి మాణిక్యరావు గారు, మీతో ప్రారంభిస్తాను. సో ప్రభుత్వం మీది కాబట్టి శ్వేతపత్రాలు ఇప్పటికే ఒక 4, అమరావతి, పోలవరం, విద్యుత్ సంక్షోభం, సహజ వనరులు, సో బ్యాలెన్స్ 3 అసెంబ్లీ వేదికగా చెప్తా ఉంటున్నారు. 22 నుంచి అసెంబ్లీ. మీరు ఏం కోరుకుంటున్నారు ఈ వైట్ పేపర్స్ శ్వేతపత్రాల రిలీజ్ ద్వారా అసెంబ్లీలో? నమస్కారం అండి చంద్రిక గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులందరికీ నా మాట వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. మేము చాలా స్పష్టంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలకి తెలియాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. 2014 నుంచి 19 వరకు మేము అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి విషయంలో, పోలవరం విషయంలో, ఉచిత ఇసుక అందించినటువంటి విషయంలో, అట్లాగే అనేకమైనటువంటి మేము ఎక్కడెక్కడ ఏమేమి ఫ్యాక్టరీలు తెచ్చాము, ఎక్కడ అభివృద్ధి చేసామనే విషయాలు ఒక పక్కన ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఎట్లా సాగింది, ప్రతిపక్షాల మీద దాడులు ఏ విధంగా చేశాడు, అభివృద్ధిని ఏ విధంగా విధ్వంసం చేశాడు, కేవలం కులాన్ని అంటగట్టి కొన్ని వ్యవస్థల్ని సంస్థల్ని ఏ విధంగా నాశనం చేశాడు, ఉచిత ఇసుక కంటే ఇంకా బ్రహ్మాండమైనటువంటి పాలసీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో నిర్మాణ రంగం దాని అనుబంధ రంగాల మొత్తాన్ని కూడా పరిగెత్తిస్తానని చెప్పేసి ఏమి చేశాడు, అట్లాగే మద్యపాన నిషేధం చేస్తానని కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ఎంతమంది ప్రాణాలు కోల్పోయేటట్టు చేశాడు, ఎంతమంది అనారోగ్యంతో ఉండేటట్టు చేశాడు, దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మొత్తాన్ని ఎటు మళ్లించాడు, దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని ఎంతకాలం తాకట్టు పెట్టి అవన్నీ తీసుకొచ్చాడు, ఇట్లాగా రాజధానిని ఏ విధంగా విధ్వంసం చేశాడు, పోలవరాన్ని నిర్మాణాన్ని ఎందుకు ఆపేశాడు, ఇవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో వాస్తవాలు ఏం జరిగినవి అనేది మేము చెప్పదలుచుకున్నాం శ్వేతపత్రాల ద్వారా. శ్వేతపత్రాలు అంటే ఏంటి? ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసాన్ని ఏ విధంగా సరిచేయాలి అనేది ప్రజలకు తెలియజెప్పటం. దీంట్లో తప్పేముంది? ఇది తప్పుగా ఎందుకు మాట్లాడుతున్నారు? వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు శ్వేతపత్రాలు కాలం వెల్లదీస్తా ఉన్నారు, శ్వేతపత్రాలు వీళ్ళేం చెప్తారు, వీళ్ళు చెప్పడానికి ఏమి లేదు, పరిపాలన చేత కాదు, అభివృద్ధి చేయటం లేదు, కక్ష పూర్తిగా వ్యవహరిస్తున్నారని వీళ్ళు మాట్లాడటానికి మనుషులేనా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాం. శ్వేతపత్రం మేము అమరావతి విడుదల చేశాం, పోలవరానికి సంబంధించినటువంటి విడుదల చేశాం, విద్యుత్తుకు సంబంధించినటువంటి విడుదల చేశాం, ఇసుకకు సంబంధించినటువంటిది విడుదల చేశాం. అమరావతి గత ప్రభుత్వం వచ్చినప్పుడు అంతగా ముందు ఒప్పుకొని అమరావతిని విధ్వంసం చేసిన మాట నిజమే కదా, ఆ భవనాలు మొత్తాన్ని కూడా పాటుపడేటట్టు చేసినటువంటి అది నిజమే కదా, మొత్తం చిల్ల చెట్లు పెరిగి పనికి రాకుండా చేసిన మాట నిజమే కదా, అక్కడ మేమేసినటువంటి రోడ్డుల్ని ధ్వంసం చేసి. కానీ అధికార పార్టీ మిమ్మల్ని అందరినీ కూడా పేర్ని నాని గారు కానీ ప్రతిపక్షంలో, సరే ప్రతిపక్షం కూడా కాదు, వాళ్ళు విపక్షంలో కూర్చుని కాలక్షేపం కబుర్లు చేస్తున్నారు. ఓన్లీ ఇచ్చిన హామీల్లో పెన్షన్ తప్ప అమరావతి ఎప్పుడు చేస్తాం కంప్లీట్, పోలవరం ఎప్పుడు చేస్తామని చెప్పకుండా 2024-25 బడ్జెట్ కూడా పూర్తి స్థాయిలో పెట్టకుండా ఇవన్నీ కూడా టైం పాస్ చేస్తూ కాలక్షేపం కబుర్లు అని మిమ్మల్ని అంటున్నారు. అంటే కాలక్షేపం కబుర్లు కాబట్టేనా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో చిన్న చెట్లు మొత్తం తీసేసి ఉన్నటువంటి భవనాలు మొత్తం కూడా మళ్ళీ శరవేగంగా పూర్తి చేయడానికి చేస్తున్నటువంటిది కాలక్షేపం కబుర్లేనా? అట్లాగే పోలవరం దగ్గరికి వెళ్ళి ఆ పోలవరాన్ని మొత్తాన్ని పరిశీలించి విదేశీ నిపుణులు తీసుకొచ్చి విదేశీ నిపుణులతోటి ఎట్లా సీపేజీని ఆపాలి, ఎట్లా జరిగినటువంటి డ్యామేజ్ ఆపాలి, ఎట్లా త్వరగతిన పూర్తి చేయాలని చెప్పేసి అధికారులు మొత్తాన్ని కూడా కూర్చోబెట్టి పరిగెత్తించడం కాలక్షేపమేనా? ఎడవ కాలువకు సంబంధించినటువంటి పనులు మొత్తం పరిశీలించడం కాలక్షేపమేనా? లేకపోతే పెట్రోలియం లిమిటెడ్ కు సంబంధించినటువంటి పరిశ్రమ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం కోసం త్వరగతిన అధికారులు మొత్తాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ రిఫైనరీకి సంబంధించినటువంటి పెట్రోలియం భారత పెట్రోలియం లిమిటెడ్ కు సంబంధించిన
పరిశ్రమని తీసుకురావటం కాలక్షేపమేనా? ఒక్క గంట కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేయటం కాలక్షేపమా? లేకపోతే తాడపల్లిలో కూర్చొని పబ్జీ ఆడుకుంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం కాలక్షేపమా? అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో చేసినటువంటి పనులు మేము చేస్తాం అనుకుంటా ఉన్నారు. మేము అది చెయ్యం. రాష్ట్రంలో అభివృద్ధిని పరిగెత్తించేటువంటి పని, గతంలో మేము చేసినటువంటి ప్రాజెక్టులు ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి పడేశాడో ఆ ప్రాజెక్టులు మొత్తాన్ని కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసేటువంటి పరిస్థితి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మేము చేయదలుచుకున్నాం కానీ కాబట్టే ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పదలుచుకున్నాం. ఇదిగో జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగినటువంటి విధ్వంసం, ఇదిగో నిర్మాణాలు ఆపేటువంటి పరిస్థితి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్, ఆర్థిక శాఖ, ఎక్సైజ్ మీద చాలా డీటెయిల్డ్ గా జరిగిన అంశాలని ఏం జరిగిందని చెప్పినప్పుడు అట్నుంచి సమాధానం చెప్పడానికి కూడా మరి జగన్ గారు వస్తారా? జగన్ అండ్ వాళ్ళ ఎమ్మెల్యేలు వస్తారా? మిమ్మల్ని ఫేస్ చేస్తారా? మీరు అడిగిన చెబుతారా? అలాంటి జరగదనే కదా గట్టిగా వినిపిస్తుంది. విజయ్ చంద్ర గారు, ఈ రాష్ట్రంలో ఇంకా వైసీపీకి సంబంధించినటువంటి అధికారులు పనిచేసే పని గాని, ఇంకా మత్తుకు బానిసైనటువంటి వాళ్ళు దాని నుంచి బయటకు రావటం గాని, ఇంకా హత్యలు అత్యాచారాలు చేయటం గాని, ఇవన్నీ కూడా ఇంకా ఆగల. వైసీపీ ఒక విశ్వ సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో చిన్న పిల్లలు రేపులు చేస్తా ఉన్నారు, చిన్న పిల్లల్ని రేపు చేస్తా ఉన్నారు, నడి రోడ్డు మీద నరుకుతా ఉన్నారు. అది మీ ఫెయిల్యూర్ అని జగన్ గారు మోదీ గారికి లేఖ రాశారు. అసలు రాష్ట్రం ఏమైపోతుందో, శాంతి భద్రతలు ఉన్నాయా అని నేను అదే అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు ఇవి అప్రస్తుతం అని మాట్లాడుతా ఉన్నారు, కానీ నేను ప్రస్తుతమనే ఇది సందర్భమనే చెప్తా ఉన్నా. నీకు 10 ఏళ్ల పిల్లోడిని పెట్రోల్ పోసి తగలబెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళి ఇది ఎవరు చేసినా తప్పే, వైసీపీ వాడు చేసినా, తెలుగుదేశం వాడు చేసినా, సామాన్యుడు చేసినా ఇది తప్పే, ఇలాంటి సంఘటనలు జరగడానికి వీల్లేదు అని ఎందుకు మాట్లాడలేకపోయాడు? నిండు గర్భిణి రైల్వే స్టేషన్ లో రేప్ చేస్తే హోంమంత్రి రేప్ చేయడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఆ బాధితురాలు కల్పించిందని మాట్లాడిందే తప్ప ఇలాంటి చెయ్యకూడదు అని ఎందుకు మాట్లాడలేకపోయింది? జగన్మోహన్ రెడ్డి ఒక నడి రోడ్డు మీద సుధాకర్ ని అత్యంత దారుణంగా పిచ్చోడం చేసి కడరెక్క నుంచి రోడ్డు మీద పడేసినప్పుడు ఇలాంటి సంఘటనలు చేయకూడదు, ఏదన్నా ఉంటే చట్ట ప్రకారం శిక్షించాలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? మేము మాట్లాడుతా ఉన్నాం ఈ రోజు ఇలాంటి సంఘటనలు తప్పని. అనంత బాబు సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా చంపి డోర్ డెలివరీ చేస్తే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు? 5 సంవత్సరాల పాటు మీ బాబాయిని చంపినోళ్ళు అక్కడుంటే చిన్నపిల్లాడు ఏదో చంపాడులే, పోనీయండి, వాడికి తెలియదు, వాడు ఇరికించాలని చూస్తున్నారని మాట్లాడాడు తప్ప ఇది తప్పు, ఇలాంటి ఉండటానికి వెళ్ళలేదు. దోషుల్ని 5 సంవత్సరాల్లో నా సొంత విషయం కాబట్టి ఇక్కడి నుంచే ఇవన్నీ కూడా మీరు శ్వేతపత్రాలు అసెంబ్లీలో పెట్టేస్తే ప్రజల ముందు ఉంచితే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిపోద్దా? లేదు, ప్రజల అసెంబ్లీ అంటే ఒక ప్రజల సమస్యల పరిష్కార వేదిక. అక్కడ ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ చల్లినటువంటి విత్తనాలు, విష విత్తనాలు రాష్ట్రంలో ఇంకా పెకిలి వేయటానికి మార్గాల్ని అన్వేషిస్తూ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పమని అడుగుతాం. రావాలని మేము కోరుకుంటున్నాం. సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు ఉన్నారు. ఉప్పల్ లక్ష్మణ్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం, అరాచకాలు, లేకపోతే ఆ దోపిడీ, శాంతి భద్రతల విఘాతం అన్ని చూశారు. ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి కూడా చూస్తున్నారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం నెల రోజులు దాటింది. సో వాళ్ళు నిర్దేశించుకున్న లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నారు. శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు, 4 అయినాయి. ఇంకొక 3 అసెంబ్లీ వేదికగా రేపు 22 తర్వాత నుంచి ప్రజల ముందు ఉంచుతారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు మీ అబ్జర్వేషన్స్ ఏంటి పరిణామాలన్నిటిపై? వచ్చినటువంటి ప్రభుత్వము అంటే ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా ప్రజల ముందు గత ప్రభుత్వ పాలనలో ఏమి జరిగిందో, ఎంత నష్టపోయామో, ఎన్ని అప్పులు ఉన్నాయో, అలాగే శాంతి భద్రతల విషయంలో ఎంత ఘోరంగా వ్యవహరించారో, అలాగే లిక్కర్ మాఫియా విషయం ఎలా ఉందో, అన్నిటికి మించి మత్తు పదార్థాల విక్రయాలు. సో వీటి అన్నిటినీ జనం ముందు పెట్టాలి కదా, మరి పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కదా. సో దాన్ని అధికారికంగా లెక్కలు తీసి జనం ముందు పెడుతున్నారు. మొన్నటి వరకు
ప్రకటించారు, శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇప్పుడు ఇంకా అసెంబ్లీ స్టార్ట్ అవుతున్నది కాబట్టి మిగిలిన అంశాలని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం న్యాయమే. ఎందుకంటే అసెంబ్లీ స్టార్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ బయట దాన్ని ప్రకటించే అవకాశం ఉండదు. ఎందుకంటే ఏది చెప్పినా అసెంబ్లీలోనే చెప్పాలి, అసెంబ్లీ సమావేశాల్లోనే చెప్పాలి. లేదంటే అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత మళ్ళీ శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలి. సో అసెంబ్లీలోనే రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. అంటే వాళ్ళ ఏదో మీరు ప్రతిపక్షం అన్న కాదన్నారు, విపక్షం అనుకుంటే విపక్షం ముందు అసెంబ్లీలోనే శ్వేతపత్రాలు ప్రకటించి వివరాలు చెప్తే అప్పటికైనా వాళ్ళు అరే మేము తప్పు చేశామని భావిస్తారా, దానికి సమాధానం చెప్తారా అని అనుకుంటున్నాం. అసలు వస్తారా అన్నది కూడా పాయింట్. అదే చెప్పబోతున్నాను. ఒకవేళ వచ్చినా హాజరయ్యి సంతకం పెట్టేసి బయటికి వెళ్ళిపోయే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ కూడా అసెంబ్లీ రూల్స్ లో వస్తే కూర్చోవాలా, ఉండాలా, ఇన్ని గంటలు ఉండాలా, ఇన్ని నిమిషాలు ఉండాలని ఏమీ నిబంధనలు ఏం లేవు. పుస్తకంలో సంతకం పెట్టి హాజరు అయ్యి వెళ్ళచ్చు. ఒకవేళ హాజరు కాకపోయినా ఏం నిబంధనలు లేవు. చూశారు కదా, చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాల కాలం పాటు అసెంబ్లీకి రాలేదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు ఆయన హాజరు కాలేదు. అయినా కూడా వాళ్ళ యొక్క శాసనసభ సభ్యత్వానికి ఎలాంటి డోకా ఉండదు. ఎందుకంటే రూల్స్ లో ఏం లేవు. కంపల్సరీ హాజరుగా ప్రమాణ స్వీకారం ఒకటి ఉంది. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తేనే ఎమ్మెల్యే అవుతాడు. సో ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. ఇంకా ఇప్పుడు రావాలని ఏముంది, రావాలని ఏ నిబంధనలు లేవు. వస్తారు, వచ్చినా కనపడతారు, పోతారు. లేదంటే అసలు రాకుండా కూడా ఉండొచ్చు. ఇది టోటల్ అకౌంట్ బడ్జెట్ తీసుకుంటున్నారని మనం సమాచారం ఉంది. తీసుకున్నప్పుడు మరి కనీసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో అయినా కూడా వాళ్ళ యొక్క సలహాలు, ప్రతిపాదనలు చెప్పడానికి ఉండాలి. ఎందుకు ప్రజాస్వామ్యంలో మీకు సీట్లు తక్కువ వచ్చుండొచ్చు, కానీ మీరు పరిపాలనలో భాగస్వామ్యులే కదా. ఖచ్చితంగా హాజరు కావాలి. మరి హాజరవుతారా లేదా అన్నది ప్రశ్నార్థకమే. అసలు ముందు ఆ 10 మంది ఎమ్మెల్యేల కంటే జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారా అనేది ప్రశ్న. ఆయన మళ్ళా అదామంటే విజయవాడ వదిలేసి బెంగళూరు పోతున్నాడు, అక్కడ ఏదో రెస్ట్ తీసుకుంటున్నాడు అంటున్నారు. మరి ఎన్ని రోజులు ఇక్కడ విజయవాడలో ఉంటున్నారు, ఎన్ని రోజులు బెంగళూరులో ఉంటున్నారు, ఎప్పుడు వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడు అనేది ఎవరికి తెలియని అంశం. ఎందుకు వెళ్తున్నాడు అనేది కూడా తెలియని అంశం. మరి వస్తాడా రాడా అంటే నేనైతే ఏం చెప్తున్నానంటే రావాలి, అసెంబ్లీకి కూర్చోవాలి. ప్రభుత్వము ఏ యొక్క శ్వేతపత్రాలు ప్రకటించినా మీరు అభ్యంతరాలుంటే ఆ అభ్యంతరాలను లేదా లెక్కలు తప్పు చెప్పి ఉంటే ఈ తప్పు చెప్తున్నారు అనే దాన్ని ప్రజలకు తెలియజేయాలి. అలా కాకుండా ఏం చెప్తాడు పెన్నినాని, ఈ వేస్ట్ శ్వేతపత్రాలు, ఈ పనికిమాల పేపర్లు అని మాట్లాడుతున్నాడు. అసలు అందులో అంశాలు వివరంగా అందులో పేర్కొన్నప్పుడు ప్రతి అంశానికి మీరు సమాధానం చెప్పగలిగితే ప్రజలు అర్థం చేసుకుంటారు. ఒకవేళ అందులో ఏదైనా అనవసరంగా జోడించినా లేదు కల్పించి పెట్టి ఉన్నా తప్పదు, దాన్ని మీరు వివరించాలి. అలా కాకుండా ఊరికి ఈ వేస్ట్ అంటే ఏం చెప్తాం దానికి? ఇప్పుడు మీరు ఎంత నాశనం చేసి పోవాలో అంత నాశనం చేసి పోయారు. ప్రజలు బుద్ధి ఎలా చెప్పారో 11 సీట్లకు ఎలా పరిమితం చేశారో మనం చూస్తున్నాము. ఎందుకు అంత వ్యతిరేకత ఉండింది ప్రజల్లో? మీ దోపిడీ విధానాల వల్లనే వ్యతిరేకత పెరిగింది. మీకు అది అర్థం కాలేదు. అరే మేము బట్టలు నొక్కేస్తున్నాము, డబ్బులు తీసుకుంటున్నారు, మాకు ఓట్లేస్తారు అనేటువంటిదే మీరు ఆలోచించారు తప్ప ఇక్కడ జరుగుతున్నటువంటి స్థానికంగా జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు, అవినీతి మీ కంట పడలేదు. ఎందుకు? చేసింది మీరే, మీ పార్టీ వాళ్ళు. మీకు ఆ కంట ఎంత పడుతుంది? అది కాదండి. ఒక సామాన్యమైన రైతు 3 ఎకరాల భూమి ఉంటే నేను ఆ రైతు చెప్పిందే చెప్తున్నాను. నేను పేరు అవసరం లేదు. అరే ఒక ఎకరా 10 లక్షలు అవుతే 30 లక్షలు అవుతానుగా 2 లక్షలు ఇస్తాం, భూమి రాపిచ్చని వాడి ఇంట్లో పెళ్తే వాడు 1 గంట సేపు ఇంట్లో బంధించేసి దౌర్జన్యంగా రాపించుకున్నారు. 2 లక్షల డబ్బులు ఇచ్చి 30 లక్షల యొక్క ఆస్తి. ఇది ఊరంతా తెలియదా? తెలుస్తుంది కదా అప్పుడే. ఊరంతా ఆలోచిస్తారు. అప్పుడు ఊరని వీళ్ళు మళ్ళీ ప్రభుత్వంలో అధికారంలోకి వస్తే కనుక మన భూములు కూడా లాక్కుంటారేమో అని భయపడతారు కదా. అది మీకు చెప్తారా? డబ్బులు ఇస్తారంటే తీసుకుంటారు. ఎందుకు తీసుకోకపోయినా కూడా మీరు మళ్ళీ దౌర్జన్యం చేస్తారా కదా, ఎందుకు తీసుకోవడం లేదని. కాబట్టి తీసుకుంటారు. ఓట్లకు డబ్బులు పెంచినా తీసుకుంటారు. ఎందుకో భయం.
మీరు అంతగా ప్రజల్ని భయపెట్టి దోపిడీకి చేసే వాళ్ళ కళ్ళ ముందర ఇసుక దోపిడీ కనపడింది, లిక్కర్ దోపిడీ కనపడింది, ఊర్లో వర్కులు చేశారు, ఆ వర్కుల్లో దోపిడీ కనపడింది, అవన్నారు ఇవన్నారు, స్కూల్ భవనాలు కట్టారు, అందులో అసలు అవన్నీ ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు ఎన్ని ఎంక్వైరీ చేశారు ఈ ప్రభుత్వం ఉన్న పీరియడ్ 5 సంవత్సరాలు. ఆ 5 సంవత్సరాల లోపల వీళ్ళు చేసిన అరాచకాలన్నీ అన్ని బయటికి తీసి వాటి మీద విచారణ చేసుకుంటూ కూర్చుంటారా? అభివృద్ధి వైపు పరుగులు తీయాలనా? అభివృద్ధి వైపే పరుగులు తీయాలి. అవి శ్వేతపత్రాలు పెట్టి ప్రయోజనం ఏంటి? శ్వేతపత్రాలు జనానికి అవగాహన కోసం చెప్పాలి. ఏ తప్పు ఇప్పుడు మనము రాజకీయ నాయకులు చేసే ఆరోపణలు, అరే వీరు రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నారని అనుకుంటారు, నమ్మరు. అదే శ్వేతపత్రంలో లెక్కలతో సహా చెప్పినప్పుడు నమ్ముతారు, లేకపోతే నమ్మరు. ఊరికైనా ఇప్పుడు తెలుగుదేశం లేదా ఊరికైనా ఆరోపణ చేస్తుంటారు వైఎస్ఆర్సీపీ మీద, వైఎస్ఆర్సీపీ కూడా తెలుగుదేశం మీద ఆరోపణలు చేస్తుంటారు అని అనుకుంటున్నారు జనాలు. బట్ అలా కాదు కదా. జరిగింది ఏంటి? ఇవాళ చూడండి, అంత అప్పుల్లో పెట్టిపోయారు, ఎక్కడ కూడా ఆస్తులు ఖాళీ లేవు, అన్ని తనఖాలు పెట్టారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఆస్తి తనఖా పెట్టాలి అంటే ఎక్కడైనా ఉన్నామో చెప్పండి, ఏ ఆస్తులను ఉన్నాయేమో అన్ని అయిపోయాయి. ఆ విషయం జనం చెప్పాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేశారు కదా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అప్పులు తెచ్చారు కదా, తనఖాలు పెట్టారు కదా. మీరు కూడా తనఖాలు పెట్టి అప్పులు చేస్తారు, మాకేం తెలుసు? మీరు మాకు ఇది ఏదైతే హామీలు ఇచ్చారో, మేనిఫెస్టోలో చెప్పారో అవన్నీ అమలు చేయమండి అని ప్రజలు అడుగుతారు కదా. అడుగుతూనే ఉంటారా? మీరు అమలు చేయకుండా ఆపగలుగుతారా? ఆపలేరు, చేయాల్సి వస్తుంది. అందువలన జనానికి చెప్పాలి, ఇప్పుడు వాస్తవ పరిస్థితులు ఇలా ఉన్నాయి అని చెప్పాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. సరే, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, ఆయన ఏం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆయన డే 1 నుంచి కూడా తను ఒక CEO గానే తను ఎప్పుడైతే చెప్పాడో 1995లో ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటాను అని ఆ మాట మీద నిలబడి పనిచేస్తున్నాడు ఈ రోజు వరకు. మళ్ళీ జరగబోయే కాలం ఎలా ఉంటుందో తెలియదు. అందులో ఎన్డీఏ కూటమిలో తను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి పెట్టి ముందుకు తీసుకెళ్లటం అంటే అంత సులభం కాదు. ఆయన ఆ ప్రయత్నంలో ఉన్నాడు. ఉన్నప్పుడు ఒకవేళ నిజంగా విపక్షానికి చిత్తశుద్ధి ఉంటే, మనము డ్యామేజ్ చేశాం ఈ రాష్ట్రాన్ని, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంత డ్యామేజ్ చేయాలని అంత జరిగింది, ఇది తిరిగి పునర్నిర్మాణం జరగాలి అంటే సహకరించాలి, మంచి సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేయాలి వాళ్ళు. అంతేగాని బురద జల్లకూడదు. చేసే తప్పులన్నీ చేసి వెళ్ళిపోయి మళ్ళీ మేము బురద జల్లుతా కూర్చుంటామంటే రాష్ట్ర ప్రజలు ఎందుకు అంగీకరిస్తారు? 11 సీట్లు అన్నారు, రేపు ఎన్నికలు జరిగితే 1 సీటు కూడా రాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలిచే పరిస్థితి ఉండదు బుల్లెట్. రైట్ సార్. నుంచి స్పోక్స్ పర్సన్ వివేక్ బాబు ఉన్నారు. వివేక్ బాబు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం శాంతి భద్రతల అంశం ఇలా అనేక అంశాలపై శ్వేతపత్రాలకి అసెంబ్లీ వేదికగా రెడీ అవుతుంది. శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ అన్నప్పుడు మీరు చాలా ప్రధాన బాధితులు. లాస్ట్ టర్మ్ లో అసలు మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, మీ కార్యకర్తలు, నాయకులు కానీ అసలు ఫస్ట్ వరుసలో అటు టీడీపీ ఎలా ఉందో మీరు కూడా అలాగే బాధితులుగా ఉన్నారు. ఇప్పుడు శ్వేతపత్రాలపై ఏం చెప్తారు? మేడం, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అలాగే ఏబిఎన్ వీక్షకులందరికీ శుభోదయం. ఒక 2-3 పాయింట్లు మేడం. దాదాపు మన సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు చాలా పాయింట్స్ కోట్ చేశారు, అలాగే మాణిక్యరావు గారు చాలా పాయింట్స్ కోట్ చేశారు. బాధితులు అనేదానికి మా పార్టీ నుంచి నిజమే మీరు అన్నట్టు, అయితే మేము బాధితులుగా కంటే కూడా ఎక్కువగా ప్రజల బాధలను ఎక్కువగా అడ్రస్ చేయడానికే మా అధినేత ఎక్కువ మొగ్గు చూపారు. అంటే మేము సఫర్ అవుతున్నప్పటికీ కూడా, రాజకీయాల్లో సఫరింగ్ ఉన్నప్పటికీ కూడా మనం ప్రజల గొంతుకును వినిపించడానికి రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఇవి సాధారణమైనగానే తీసుకోండి, ప్రత్యర్థులుగానే భావించండి తప్ప శత్రువులుగా భావించొద్దని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాడు 1 సీటు ఉన్నప్పుడు అదే మాట చెప్పారు. ఈ రోజు మొన్న మీటింగ్ లో మంగళగిరి సభలో మాకు దిశానిర్దేశం చేసినప్పుడు కూడా అదే మాటలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే మాటలు చెప్పారు. ప్రత్యర్థులుగానే భావించండి, శత్రువులుగా భావించొద్దు. కేవలం ఒక రాజకీయ పక్షం, మనకు రాజకీయ పక్షం, మనం ఇంకా అధికారంలో ఉన్నాం కాబట్టి మరింత బాధ్యతతో ఉండాలని మా అధినేతగా మేము గర్వపడే అంశాలలో కొన్ని పాయింట్లు అన్నమాట ఇవి. సో ఆ పార్టీకి సంబంధించినవి, గత ప్రభుత్వ పార్టీకి సంబంధించినవి చంద్రబాబు గారు అసెంబ్లీలో వ్యక్తిగతంగా వారి కుటుంబ సభ్యులని అవమానకర రీతిలో మాట్లాడకూడని మాటలు మాట్లాడినప్పుడు నవ్వుతూ చిరునవ్వులు చిందించిన ఆ వ్యక్తి ఆ స్థానానికి, ఒక ముఖ్యమంత్రి స్థానానికి ఎటకారము లేకపోతే బూతులతో సభల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా చిరునవ్వులు చిందించిన ఆ వ్యక్తిత్వం ఎక్కడా? కేవలం అంశాల మీద, విధానపరమైన విషయాల మీద మాట్లాడే
మా అధినేత కావచ్చు, అలాగే చంద్రబాబు గారు కావచ్చు, వాళ్ళు ఎక్కడ? సో నాయకత్వానికి చాలా ఫార్ డిఫరెన్స్ ఉంది. ఎంత డిఫరెన్స్ ఉందంటే 175 వైనాట్ 175 నుంచి జస్ట్ 11 నెంబర్ కు రావడం అంత డిఫరెన్స్ ప్రజలు చూపించారు. సో విజ్ఞతతో పోయిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు 81% ఓటింగ్ జరగడం రాష్ట్ర చరిత్రలో ఒక సంచలనం. అయితే ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. ఇందాక మన సార్ లక్ష్మణ్ సార్ సీనియర్ జర్నలిస్ట్ గా సెటిల్మెంట్ కు సంబంధించిన ఆయన నోటీస్కి వచ్చినవి తెలిసినప్పుడు అలాంటి కొన్ని వందల సెటిల్మెంట్లు కావచ్చు, వందల బాధితుల సంఖ్య మీకు రఫ్ గా కొన్ని నంబర్స్ చెప్తాను. నా నోటీస్కి వచ్చినవి, అలాగే కొన్ని ఎఫ్ఐఆర్ల పరంగా, అలాగే కొన్ని సర్వేల పరంగా లెక్క చేసినవి. వైఎస్ఆర్సీపీలో బాధితులుగా ఉన్న వాళ్ళు అంటే ఏ కోణాలు ఉంటారు? హత్యలు దాదాపు 4500. దిస్ ఇస్ రికార్డ్ అంటే ఐ మీన్ ఎఫ్ఐఆర్ రికార్డ్స్ కావచ్చు, నేర చరిత్ర గణాంకాల పరంగా. హత్యలు 4500, వేధింపులు తాళలేక జరిగిన 1300 ఆత్మహత్యలు, దాడులు దౌర్జన్యాలు 10,000 వరకు రఫ్ గా, హత్య యత్నాలు దాదాపు 1600 అబోవ్. అండ్ ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం ఎలా జరిగిందంటే దాదాపు 40,000 ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం జరిగాయి. అలాగే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం 790, దాదాపు అరౌండ్ 800 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాలు కూడా జరిగాయి గత 5 ఏళ్ల నుంచి. ఇక గ్రామాలు విడిచిపెట్టిన కుటుంబాల సంఖ్య దాదాపు 40,000 ఉన్నాయి. అది దాదాపు పల్నాడు నుంచి దాదాపు 25,000 కుటుంబాలు రాష్ట్రం వదిలిపోయాయి. ఇక చిన్నపిల్లల మీద లేకపోతే మహిళల మీద జరిగిన కృత్యాలకు సంబంధించిన లెక్కలు మనం ఆల్రెడీ చూసాము. అది ఒక అన్లిమిటెడ్ నంబర్ గా ఉంది. సరే, నేనేమంటున్నానంటే ప్రభుత్వంలో ఇన్ని పొరపాట్లు జరుగుతున్నప్పుడు మేము సమీక్షించుకుంటామనో, లేకపోతే రాష్ట్రానికి ఒక మేలు జరగాలంటే అన్ని పార్టీలను కలుపుకుపోవాలనో ఒక్క ఆలోచన గత 5 ఏళ్లలో ఎందుకు చేయలేదు? అలాగే మేము సహకరిస్తామని ముందుకొచ్చిన ప్రతిపక్షాలుగా మమ్మల్ని ఎప్పుడూ ఇన్వాల్వ్ చేయలేదు. అలాగే మమ్మల్ని సప్రెస్ చేయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని వాళ్ళు 10ంతలుగా వాడారు. మేము ఎంత వాయిస్ గొంతుకు ప్రజల వివేక్ గారు కదా ఇంత సప్రెస్ చేశారు, మేము ఇలాగా ఇప్పటికీ కూడా మా అధినేత గారు చెప్పారు వాళ్ళని ప్రతి కక్ష సాధింపులొద్దు, కానీ ఓవర్ మంచితనం కూడా చేతగానితనం అవుతుందేమో. అంటే మనం ఏం చేయాలంటే ప్రజాస్వామ్యంలో పబ్లిక్ వదిలేయాలి ఆ విషయాన్ని. ఇప్పుడు ఇంత వదిలేస్తే వాళ్ళు మ్యాండేట్లు ఇస్తారు, ఆ తర్వాత పాలసీ మేకర్స్ గవర్నెన్స్ అప్పచెప్పిన వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇది ప్రొసీజర్. ఇప్పుడు బాగా మనం మంచిగా ఉందాం, మనం గతానికన్నా ఉందాం అన్నప్పుడు ఇవన్నీ మీరు ప్రవేశపెడుతున్నారు. జరిగిన విధ్వంసాలు లేకపోతే జరిగిన ఫెయిల్యూర్స్ ని పెట్టినప్పుడు ఉత్తిగా చర్యలు లేకుండా ఎన్ని చూపించుకుంటూ వెళ్తే మీ అతి మంచితనం కూడా అబ్బే వీళ్ళకేం రాదురా చేతకానితనం కింద కౌంట్ చేస్తారు కదా. అంటే నేనేమంటున్నానంటే దాడులు, ప్రతి దాడులు లేకపోతే హింస, ప్రతిహింస అనేది ప్రజాస్వామ్యంలో నాట్ యాక్సెప్టబుల్ అట్ ఎనీ కాస్ట్. నేను ఏమంటున్నానంటే గత ప్రభుత్వం తాలూకు చేసిన తప్పులని చట్టపరంగా ఆ పని అది చేసుకుంటూనే వెళ్తుంది అంటున్నాము. మొన్న మా అధినేత కూడా దోషుల్ని వదిలిపెట్టము, ప్రజల సొమ్ము ఒక్క రూపాయి తిన్నా, ఒక్క పైసా వృధాగా చేసినా, లేకపోతే ప్రజల సొమ్ము ఎవరు తిన్నా కూడా దాన్ని ఖచ్చితంగా చట్టం ముందు నిలబెట్టి ప్రజల ఖాతాకు, ప్రజల ఖజానాకు దాన్ని తరలిస్తాము. అలాగే అట్ ది సేమ్ టైం మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు ఇప్పుడు మా అధినేతను దాదాపు 5 ఏళ్ల పాటు కుటుంబ సభ్యులని చాలా నీచంగా మాట్లాడారు. మేము ఏ రోజు రియాక్ట్ కాలేదు. ఎందుకంటే వాళ్ళ అజెండానే అది. కొందరి మంత్రులు పెట్టి తిట్టడం కోసమే ప్రెస్ మీట్లు పెట్టారు. ఏ రోజు సమీక్షలు కరెక్ట్ గా పాలన మొదలై ఈ రోజుకి 1 నెల రోజులు మా అధినేత ఛార్జ్ తీసుకొని కరెక్ట్ గా 1 నెల రోజులు. సో ఈ 1 నెల రోజుల్లో మేము ఎలాంటి మాటలు కానీ, ఎలాంటి వ్యక్తిగత దూషణలు కానీ, లేకపోతే ప్రెస్ మీట్లలో విధానపరమైన అంశాలు, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, అధికారులకు దిశానిర్దేశం, రివ్యూలు తప్ప ఒక్క మాట అయినా మాట్లాడమా? కానీ గత 5 ఏళ్ల ప్రెస్ మీట్లు తీయండి. మాదే పై చేయను మీరేమన్నారు? చక్కగా పద్ధతిగా ఏమండి ఇది అండి మాకు కక్ష సాధింపు ఇవ్వలేదండి, ఇలా చేయమన్నారండి, ఇలా చేస్తున్నప్పుడు కింద పడ్డా మాదే పై చెయ్యి అంటూ అటు పోస్టులు గానీ లేకపోతే ఇవన్నీ కానీ ఏమని వస్తున్నాయి? రాష్ట్రం రావణ కష్టం అయిపోయింది, అసలు ఇలా పాలన వచ్చా, మోదీ గారికి లేఖ రాసి అసలు ఇది మనుషులు చచ్చిపోతున్నారు. కానీ ఆ గంజాయి వల్ల ఇది జరిగింది. ఇదంతా జరిగినప్పుడు మీ ఓవర్ మంచితనం ఇక్కడ చేతకాంతనం కింద ఎస్టాబ్లిష్ అవుతోంది కదా. అది చెప్తున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళ పాలన మొదలైన 100 రోజుల వరకు ఒక్క తప్పు కాదు, దాదాపు మొదలైన
ప్రజావేదిక కూల్చివేత నుంచే మొదలు పెట్టినప్పుడు కూడా మేము బయటికి రాలేదు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వానికి కనీసం 100 రోజుల సమయం ఇవ్వాలి. 100 రోజులు టైం పెట్టుకొని మేము భవన నిర్మాణ కార్మికుల విషయంలో మాట్లాడాం. ఆ 100 రోజుల్లోనే చాలా తప్పులు జరిగాయి. కానీ మేము పాటించిన విజ్ఞత చెప్తున్నాము. 100 రోజుల పరిపాలన తర్వాతనే మేము రోడ్డు మీదకి రావడం జరిగింది. కానీ వీళ్ళు డే 1 నుంచే వచ్చారు. అయినప్పటికీ సరే మేమేమంటున్నామంటే మేము విధానపరంగా మాట్లాడుతూనే వాళ్ళు మా మీద ఎంత బురద జల్లినప్పటికీ కూడా వాళ్ళు మమ్మల్ని చేతగానితనంగా ఒకవేళ తీసుకుంటే ఏ అంశాలలో చేతగానితనం తీసుకుంటున్నారో దానికి సంబంధించినవి మేము మీడియా పరంగా చెప్తున్నాము లెక్కలు. అలాగే ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నాము. ఇది జరిగింది. ఈ దాడులకు సంబంధించిన ఘటన వెనకాల వీళ్ళున్నారు. ఇది వ్యక్తిగతమైందా లేకపోతే విధానపరమైందా లేకపోతే ప్రజలకు సంబంధించినదా లేకపోతే లాండర్కు సంబంధించినదా అనేది ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకొని మీడియా ముఖంగా ప్రజలకు ప్రతి మంత్రి ఎమ్మెల్యేలు అడ్రస్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతిసారి ఎందుకు మేము రివ్యూ మీటింగ్లు కావచ్చు లేకపోతే శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన శ్వేతపత్రాలు గత ప్రభుత్వంలో ఒక్క శ్వేతపత్రం రిలీజ్ చేసిన ఒక్క మంత్రి అయినా ఒక్క శాఖకు సంబంధించి ఎందుకు చేయలేదు? వాళ్ళ దగ్గర లేదు సబ్జెక్టు. వాళ్ళ దానికి సంబంధించిన వ్యక్తులు కాదు, వాళ్ళకి చేత కాదు, వాళ్ళని పెట్టుకున్నాడు నడిపించారు. బీజేపీ నుంచి యార్లగడ్డ రామ్ కుమార్ గారు, సారీ లిటిల్ లేట్ టైం కన్స్ట్రైంట్ వల్ల. రామ్ కుమార్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏం చెప్తారు? కింద పడ్డా మాదే పై చేయి అన్నట్టుగా పాపం మీరందరూ ఏమో శ్వేతపత్రాలు జరిగిన అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు చెప్తుంటే అసలు ఇది రాష్ట్రమా రావణ కాష్టమా అని వాళ్ళు వెళ్ళి మోదీ గారికి ఎదురు లేఖలు రాస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ 3 శ్వేతపత్రాలకు రెడీ అవుతున్నారు మీరంతా అసెంబ్లీ వేదిక. ఏం చెప్తారు? చంద్రిక గారు గుడ్ మార్నింగ్ అండి. అలాగే డిబేట్ లో మిగతా వరకు కూడా ఇప్పుడు మొన్నటిదాకా బూతులు నాని ఒకడు వచ్చి ప్రతి దానికి ముందు బూతులు మాట్లాడుతూ ఉంటే ప్రెస్ అటెన్షన్ గ్రాప్ చేసి విషయాలన్నీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు కొత్తగా ఈ బఠానీలు నాని తయారయ్యాడు. నిన్న వచ్చి ఏదో చెప్తాడు, పల్లి బఠానీ కవులు కాలక్షేపం కవులు అంటాడు. అంటే మాకు కాలక్షేపం చేయాల్సిన అవసరం లేదు. ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళ కోసం ఏ విధంగా పనిచేయాలని రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పైన ఇక్కడ పనిచేస్తుంది, పైన ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి. మీ పార్టీలో ఉన్నాయండి, ఎవరినో వస్తే ఒకరికేమో విశ్వరూపం చూపిస్తారు, ఒకళ్ళేమో ఆ విషపసాయి రెడ్డి వచ్చి ప్రజల మీద, ప్రభుత్వం మీద లేదా పార్టీల మీద విషాలు చిమ్మి మా మీద నెగిటివిటీ ఎక్కించాలని చూస్తూ ఉంటాడు. కానీ మాకు ఆ ఉద్దేశాలు లేవండి. నిన్న మొన్న ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు, సత్యకుమార్ యాదవ్ గారు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఈ రాష్ట్రానికి ఇప్పుడు దాకా ఏమేమి వచ్చినాయి, ఎంతెంత కావాలి ఏంటి అనే విషయాలన్నీ వివరంగా చెప్పారు. ఏమంటే అర్జెంట్ గా కనుక ఈ రాష్ట్రానికి 1000 కోట్లు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వస్తే ఇక్కడ ఉన్న దారుణాతి దారుణంగా ఉంది ఆరోగ్య వ్యవస్థ, దాన్ని కొంచెం బాగుపరచాలంటే అంత కావాలి. ఇప్పుడు దాకా కేవలం 13 జిల్లాల ఆధారంగానే ఇక్కడ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వచ్చే నిధులు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ జిల్లాలు పెరిగి 25 జిల్లాలు 26 జిల్లాలకి బేస్ చేసుకుని పంపండి. లేదా క్యాన్సర్ పేషెంట్లకో హార్ట్ పేషెంట్స్ ఎక్స్ట్రా 300 crore అలాట్ చేస్తే కొంచెం అక్కడ ఉన్న వాళ్ళకి వస్తుంది ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తాం హాస్పిటల్స్ అంటారు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన హాస్పిటల్స్ అన్ని మేమే కట్టేస్తాం గత ప్రభుత్వంలో చెప్పుకున్నారు. అయినా కానీ ఆ హాస్పిటల్స్ అన్ని కూడా ఎక్కడ కట్టలేదు. ఇంకా 9,000 కోట్లు ఇస్తేనే కానీ అవన్నీ గాడిలో పడుతూ స్వయంగా ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో కేవలం హాస్పిటల్ బిల్డింగ్ మాత్రం కట్టారు. దానికున్న హాస్టల్ కానీ కాలేజ్ బిల్డింగ్లు ఎక్కడ పూర్తి అవ్వలేదు. ఇవన్నీ కూడా కావాలి, పూర్తి చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏ మోడ్ లో ఉంది. నేను మా పార్టీలో ఉన్న ఒక మంత్రిని తీసుకున్నాను కానీ అన్ని మంత్రులు ఇలాగే పనిచేస్తున్నారు. ఆరోగ్య ఐటీ మినిస్టర్ కానీ లేకపోతే హోమ్ మినిస్టర్ కానీ ఇక్కడ పనితీరు నేను ప్రశ్నించట్లా, నిజంగా ఎవరు ఎఫర్ట్ వాళ్ళు పెడుతున్నారు. 3 డైరెక్షన్స్ లో కూటమిలో ఎన్డీ ఎఫర్ట్స్ జరుగుతున్నాయి. ఎఫర్ట్ అనట్లా కింద పడ్డ మాదే పై చేయని మీరేమో చాలా చక్కగా శ్వేతపత్రాలు వేసుకుని వెళ్తూ రిలీజ్ చేసుకుంటూ వెళ్తుంటే వస్తున్న అంశాలేంటి? కాదండి, ఇప్పుడు నేను కనెక్టివిటీ అక్కడికే చేస్తున్నానండి. ఇప్పుడు ఆరోగ్యశ్రీలో 2,500 కోట్లు బకాయిలు ఉన్నాయి ఇప్పుడు దాకా. ఇటువంటివన్నీ బయట పెట్టకుండా వాళ్ళ తీసిన గోతులోనో బురదలోనో కూర్చుని అక్కడి నుంచే పై ప్రారంభించాలా? ప్రజలకు ఇవన్నీ తెలకపోతే అసలు రాష్ట్రం ఏ పరిస్థితిలో ఉందో వాళ్ళకి తెలవకపోతే మేము వచ్చేస్తాం అద్భుతాలు జరిగిపోతాయని ప్రజలు అనుకుంటే ఇవన్నీ మొత్తం టోటల్ గా ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉన్నది. ఎన్ని అప్పులు తీశారు? ఏ రాష్ట్ర మేము ప్రభుత్వంలో రాకముందు విపక్షంగా మేము పోరాడాం. ఈ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు, స్టాండ్ మైన్ ల్యాండ్ అన్ని కూడా అన్ని వైపుల నుంచి దోచేస్తున్నారను. ఇప్పుడు దోపిడీ ఎంత జరిగిందని చూపించకపోతే, అప్పులు ఎంత ఉన్నాయని చూపించకపోతే మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి? గ్రౌండ్ జీరో నుంచి స్టార్ట్ చేస్తానని ప్రజలు అనుకుంటారు. ఇక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ పైకి కట్టేయడమే కదా అనుకుంటారు. కానీ అలా కాదండి, కింద బురదలో ఉన్నారు. బురదల నుంచి పునాదులు నిర్మించుకుని పైకి రావాలనే విషయం ప్రజలకు తెలవాలి.
తెలవకపోతే మళ్ళీ ఇదంతా మా మీద పడ దానికోసమే శ్వేతపత్రాలు. ఈ శ్వేతపత్రాలు బయట పెడుతుంటే వాళ్ళు ఎందుకు బయటపడుతున్నారు? ఎందుకంటే ఇందులో గతంలో బటన్ నొక్కారని మోసం చేశారు కాబట్టి ఆ మోసాలన్నీ బయట పడతాయి కాబట్టి వాళ్ళు ఉలుక్కుపడి ఇవన్నీ చేస్తున్నారు. నేను నేరుగా ఒక పాయింట్ అడగాలనుకుంటున్నాను. మీరు చాలా మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ఇవన్నీ ప్రజలకు తెలవాలి, రేపొద్దున మా మీద పడిపోద్దని అంటున్నప్పుడు వెనకాల తెర వెనుక తతంగం అంతా ఏం జరుగుతుంది? మనం అధికార పార్టీలోకి ఎలాగోలాగా చేరిపోయి జాయిన్ అయిపోతే మనం సేఫ్ అయిపోతాము. అయితే టీడీపీయో జనసేన కష్టం కాబట్టి వాళ్ళు చేర్చుకోమంటున్నారు కాబట్టి బీజేపీలోకి వెళ్ళిపోతే ఇంకా సేఫ్ అయిపోతామని చెప్పి చాలా మంది బీజేపీలోకి రావడానికి వీటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు స్టార్ట్ అయ్యాయి. ఏం చెప్తారు? వాళ్ళందరినీ చేర్చుకుంటారా? వచ్చిన వాళ్ళందరినీ? అసలు వైసీపీ వాళ్ళు ఎవరు వచ్చినా చేర్చుకుంటారా? కాదండి, అందరికన్నా అవకాశం మాకు ఎలా తింటారు, గట్టిగా మాత్రం మా పీక గట్టిగా నొక్కుతారు. మీరు సరే, ఇది మీ ప్రశ్న కాదు, ప్రజల నుంచి వచ్చే ప్రశ్న కాబట్టి అందరికీ జరుగుతున్న చర్చ నేను మిమ్మల్ని అడిగా. టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అసలు మాకు వీళ్ళు వద్దే బాబు అని అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? సేఫ్ జోన్ గా మీ వంక చూస్తున్నారు, లేదా మీ దగ్గర జాయిన్ అవుదామని దారులు ఎత్తుకుంటున్నారు. ఇదిగో వీళ్ళు చేతిపత్రాలతో పీక నొక్కేలాగా ఉన్నారని. అలాంటి టైంలో అసలు కాదు, వైసీపీ నుంచి ఎవరన్నా వస్తే చేర్చుకుంటారా? కాదండి, ఇవన్నీ కూడా తల్లి బఠానీ కవర్లే. లాస్ట్ టైం అంతా కూడా ఇలాగే మమ్మల్ని చెడగొట్టారు. అసలు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు వన్ సైడ్ లవ్ అండి. ఎప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు ప్రేమిద్దామని చూస్తూ ఉంటారు. మాకు వాళ్ళు దూరంగానే పెట్టాం. వాళ్ళలో ఎవరైనా రాసుకుంటాను, ఇప్పుడు నేను రాసేసుకుంటాను. వైసీపీ వాళ్ళు ఎవరైనా వస్తే చేర్చుకుంటారా చేర్చుకోరా? ఏమండి ఒక మాట నేను అడిగిన చెప్పండి. చెప్పేది వినండి. మరి అరే క్వశ్చన్ గారు ఆన్సర్ చెప్పనివ్వండి చంద్ర గారు. చెప్పండి. ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి కొంతమంది వచ్చారు, జనసేనలోకి ఒకటారా వచ్చారేమో కానీ తెలియదు. కానీ ఏమండి ఇప్పుడు దొంగలు దోపిడీదారులో వాళ్ళ షెల్టర్ కోసం వచ్చేవాడికి ఎవరు కూడా మేము చేర్చుకోము. అందులో ఒక ఆరా కూడా మంచి వాళ్ళు పొరపాటున అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళు వస్తే వాళ్ళకి కోసం వాళ్ళైతే వస్తే కనుక దాన్ని ఎలా గ్రేడ్ చేస్తారు, ఎలా జల్లెడ పడతారు? కాదండి, ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళంతా చెడ్డవారా? నేను చెప్తాను 80-90% ఉండొచ్చు, ఒక ఆరా కూడా లేరా? ఇప్పుడు ఏమంటే విడుదల రజనీ గారు ఉన్నారు, ఆవిడ ఏదో క్లెయిమ్ చేస్తే వాడు మీరు దోచుకున్నది ఇచ్చేయండి అంటే కనుక ఆవిడ ఎవరైనా సిద్ధపడింది కదా. అటువంటి వాళ్ళ ఎగ్జాంపుల్స్ కింద మీరు చూడొచ్చు కదా. నేను ఎగ్జాంపుల్ తో చెప్తానంటే మళ్ళీ మీరు వారిని నేర్చుకుంటారని మీరు క్వశ్చన్ అయితే దగ్గర ఆన్సర్ లేదు. వారేం మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు. కానీ ఎలక్షన్ అయిన వెంటనే కూడా మా పార్టీని కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వైసీపీ నుంచి ఉన్న ఎక్స్ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేర్చుకోలేదు. ఈ రోజు తక్క పేర్లు అనవసరం. ఇప్పుడు శ్వేతపత్రాలు చేసిన తర్వాత చేర్చుకుంటారా అన్నదే నా ప్రశ్న. నేను చాలా జాగ్రత్తగానే అడుగుతున్నాను. నేను చెప్తున్నానండి, అరే ఇప్పుడు చేర్చుకోవడం అనేది ఒకటే పాయింట్ కాదు, దానికంటే డెవలప్మెంట్ మనం ఎజెండా పెట్టాలని చెప్పి మా వైపు నుంచి చేస్తున్న డెవలప్మెంట్ ఎజెండా ఏంటి, మా హెల్త్ మినిస్టర్ గారు ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నారు అనే దాని మీద మేము వెళ్తున్నాం. కానీ చేర్చుకోవడం పార్టీ బలోపేతం అనే దాని మీద మా దృష్టి కాదు. ఇప్పుడు అది సంస్థాగతంగా పనిచేసే వాళ్ళంతా పార్టీ కోసం పనిచేస్తారు. ఆ పార్టీలు పక్క పార్టీ నుంచి రావాలనుకుంటే వాళ్ళకి కాండక్ట్ క్యారెక్టర్ ఉండాలి. అటువంటి పిలిమాణిక్రావు గారు, ప్రజల ముందు ఉంచడం లేదా ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇలా జరిగినవన్నీ పెట్టడం మంచి వ్యవహారమే, మంచి లక్ష్యమే. కానీ చర్యలు లేకపోతే, చర్యలు తీసుకోకపోతే కొంత ఇది పెట్టి ఏం ప్రయోజనం అన్నది ఇంకో వర్షన్ డైరెక్షన్ నుంచి వినిపిస్తుంది. ఏం చెప్తారు సమాధానం? మేడం గారు, ఎన్నికలు జరిగినాయి 30 రోజులు అవుతా ఉంది. మాకు 5 సంవత్సరాల అధికారం. చాలా వాల్యుబుల్ మాట మాట్లాడారు లక్ష్మణ్ గారు. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అరాచకాలు దాడుల మీద చేయాలంటే కనీసం 20 ఏళ్ళు కావాలి. అభివృద్ధి చేయాలంటే కనీసం నిరాటంకంగా ఒక 10-15 ఏళ్ళు కావాలి. అంటే మొత్తం చెయ్యాలంటే మాకు ఒక 20-25 సంవత్సరాల పాటు అధికారం ఉంటే తప్ప మళ్ళా ఈ పనికి మారినటువంటి వ్యవస్థను తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి. దళితుల మీద దాడులు, నేను చెప్తానికి టైం ఇస్తానేమని చెప్పేసి ఆగా. లైంగిక వేధింపులు, వాటి గురించి ఇదిగో నేరాలు ఘోరాలు పెద్ద పుస్తకం. అంటే ఇవన్నీ కనుక వీటి మీదే దృష్టి కనుక పెడితే కక్ష సాధింపు పాలన అవుతుందని కొంచెం ఆగాం. అయితే చట్ట ప్రకారం శిక్షించాల్సి ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒక మాట చెప్తాను, అప్రస్తుతం కాదు. ఒక బీసీ మహిళ గంగమ్మని ఆమెని ఒక గవర్నమెంట్ అబ్బాయి పంచాయతీరాజ్ రెవెన్యూ ఆఫీసర్ వాడు ఆ ఆస్తిని రాయించుకున్నాడు. భర్త లేడు, పిల్లలు, చదువు లేదు, పేదరాలు. ఆమె ఆస్తిని పంచాయతీరాజ్ ఆఫీసర్ రాయించుకున్నాడు.
అది రాయించుకొని వైసీపీ వాడు తర్వాత రాసిన తర్వాత 3 చోట్లకు మారింది. ఆ వైసీపీ వాడు నిన్న ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు ఏమని నువ్వు కనుక ఎక్కడికైనా వెళ్ళావంటే నిన్ను వాడు చంపేస్తానంటున్నాడు. అలా తిరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఒక పేదలను వదిలిపెట్టలేదు. అదే నేను అడుగుతున్నాను, ప్రభుత్వం మీద వాళ్ళదా ఇంకా కింద పడ్డా మాదే పై చేయని వాళ్ళందరూ అట్ట చేస్తున్నప్పుడు చర్యలేవి అనేది ఒక డైరెక్షన్ లో వినిపిస్తున్నప్పుడు సంగతి కింద పడ్డాడు అనే సంగతి వారికి తెలుసు, కింద పడ్డాడు అనే సంగతి లోకము చూస్తుంది. కాబట్టి చట్టం వాళ్ళకి సంబంధించినటువంటి పని వనిత కాదు కదా, హోమ్ మినిస్టర్ వనిత కాదు కదా, హోమ్ మినిస్టర్ సుచరిత కాదు కదా, హోమ్ మినిస్టర్ అనిత ఆమె పని ఆమె చేస్తుంది. ఆరోగ్య శాఖ మంత్రి ఆయన పని ఆయన చేస్తా ఉన్నారు. వీళ్ళందరూ కమ్మ కులానికి ఒకరిని, బీసీ కులానికి ఒకరిని, దళిత కులానికి ఒకరిని తిట్టడం కోసం పెడతా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా పోతారు. రెడ్ బుక్ ఓపెన్ అయినప్పుడు అభివృద్ధి నమూనాలు స్టార్ట్ అయిన తర్వాత రెడ్ బుక్ ఓపెన్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో అరాచకాలు చేసిన ఏ వైసీపీ నాయకుడు కూడా ఇక్కడ ఉన్నాడు. రైట్, వివేక్ గారు మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. యా మేడం, నేను ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి సెకండ్ టర్మ్ లో చెప్దాం అనుకున్నాను. అయితే ఇప్పుడు శ్వేతపత్రాల గురించి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గత ప్రభుత్వ హయాంలో అన్నమయ్య డ్యాం బాధితులుగా 50 మంది కొట్టుకుపోయినప్పుడు, చనిపోయినప్పుడు, వందలాది పశువులు పోయినప్పుడు దానికి కారణం ఏంటంటే ఇసుక కింద డ్యాం కింద తవ్వుతున్నారు. ఇసుక వాళ్ళు తవ్వే వరకు డ్యాం ఆపడం వల్ల అది లోడ్ తట్టుకోలేక కనీసం ఒక గేట్ ఆల్రెడీ అంతకు ముందే మెయింటెనెన్స్ కు ఒక గ్రీజ్ కావాలి, గ్రీజ్ కూడా కొనలేని పరిస్థితుల్లో ఆ గేట్ పని చేయకపోవడంతో లోడ్ పెరగడంతో డ్యామ్ ఏకంగా కొట్టుకుపోయిన పరిస్థితి. అంటే నేను చిన్న ఉదాహరణ కాదు ఇది, మన రాష్ట్రంలో గతం తాలూకు ప్రభుత్వం తాలూకు వేసిన దారుణాలలో ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర ఖజానా నుంచి ఏ శాఖల నుంచి ఎంతెంత డబ్బు అక్రమంగా అన్యాయంగా ఆ శాఖకు పెట్టకోకుండా, ఇంక్లూడింగ్ టీటీడీలో డబ్బులు కావచ్చు, పంచాయతీరాజ్ వ్యవస్థలో తీసుకున్న డబ్బులు వేరే విషయాలకు తరలించడం కావచ్చు, లేకపోతే దోపిడీ విషయంలో అసంబద్ధంగా అన్యాయంగా అక్రమంగా విధి విధానాలు ఉల్లంఘిస్తూ చేసిన దాడుల లెక్కలు తీయడానికే 6 నెలల నుంచి సమయం పట్టే అవకాశం ఉంది. ఇంకా 6 నెలలు ఉంటే 1 year. అంటే మన చంద్రబాబు గారు చెప్పిన ప్రజెంటేషన్ ప్రకారం గత వారం కిందట చేసిన ప్రెస్ మీట్ లో కావచ్చు, లేకపోతే ఆయన ఇచ్చిన ప్రెజెంటేషన్ లో కావచ్చు, ఎక్కడ ఎంతెంత డబ్బులు పోయాయో మాదినేత కూడా చెప్పారు. డిప్యూటీ సీఎం గా హోదాలో ఎక్కడ ఎంతెంత డబ్బులు పోయాయి, 2000 కోట్లు ఉండాల్సిన గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్లో 2 కోట్ల డబ్బులు పెట్టిపోయారు. అంటే ఏ స్థాయికి వెళ్ళిందో వీళ్ళ పరిపాలన అక్రమాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కోలుకోవడానికి ఎక్కడెక్కడ ఏం పొరపాట్లు జరిగేది తీయడానికే 6 నెలల సమయం పట్టేటట్టుంది. కాబట్టి ఈ గత ప్రభుత్వం తాలూకు తప్పుల్ని మాత్రం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నిలబెట్టడం, ప్రజా ఖజానా నుంచి తీసుకెళ్లిన ప్రతి రూపాయిని తిరిగి ఖజానాకు జమ కూరేలా చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది మేడం. దట్ ఈస్ లక్ష్మణ్ గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. ప్రభుత్వం మీద అంటే ఎన్డీఏ కూటమి మీద పెద్ద బాధ్యత ఉంది. జరిగినటువంటి మోసాలు, అవినీతి, వీటిని చట్ట ప్రకారంగా చట్టం తను చేసే విధంగా వదిలేయాలి తప్ప కక్ష సాధింపుకు వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటూ దాని మీద రోజువారీ సమయం కేటాయించుకొని రాజకీయ నాయకులు అంటే మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వృధా ప్రయాస అవి జరుగుతాయి. అభివృద్ధి విషయంలో ప్రజలు ఏదైతే ఆశించి మీ ఓట్లు వేశారో ఖచ్చితంగా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావాలి, పోలవరం పూర్తి కావాలి, వెనకబడి జిల్లాల అభివృద్ధి జరగాలి. ఈ 3 అంశాల మీదనే తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డిని చీకొట్టారు. మీరు ఆ బాధ్యత ఎరిగి ఈ ఎన్డీఏ కూటమి ఈ వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్తే, ఒక చంద్రబాబు నాయుడు కష్టపడితే సరిపోదు, మొత్తం అంత వ్యవస్థ అంతా కూడా కష్టపడాలి, ఆ పని మీద ఉండాలి. ఎంజాయ్ చేసి కుదరదు. నేను రాత్రి ఒక వీడియో చూశాను, తెలుగుదేశం నాయకులు ఒక ఎస్ఐని పిలిపించి నేను చెప్పినట్టు వినాలా, నువ్వు కావాలంటే నువ్వు వాటా తీసుకో అని చెప్పి చూశాను రాత్రి. మరి ఏం చెప్పాలి మనం వీళ్ళను, వాళ్ళు చేసిన పని మీరు చేస్తా ఉంటే ఎట్లా? అదే అవును, అది ఆ విషయంలో జాగ్రత్తలు వహించాలి, వెంటనే చర్యలు తీసుకోవాలి, అలాంటివి జరగకుండా చూసుకోవాలి. అదే ఇలాంటివి చిన్నవి పట్టుకునే వెళ్తారు కాబట్టి రామ్ కుమార్ గారు అసలు ఈ జరిగిందంతా వాళ్ళ హయాంలో అయితే ఇప్పుడు శాంతి భద్రతలు లేవని చెప్పి పీఎం గారికి లెటర్ రాసి అపాయింట్మెంట్ కోరారు. జగన్ గారికి మోదీ గారు, అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇస్తారా? ఇప్పుడు ఏదో ఎదురు చాళ్లే చెప్తున్నారు కదా ఇక్కడ ఏదో అయిపోతుందని. గతంలో ఇదే ప్రశ్న నేను అడిగినప్పుడు సీఎం గారికి మేము అపాయింట్మెంట్లు ఇస్తామమ్మా అన్నారు.
ఏమండి కాదండి, ఇవన్నీ అపాయింట్మెంట్లు ఇస్తారు, ఫోటో తీసుకుంటారు, ఫోటో తీసుకుని కిందకు వస్తే అది ఏదో జరిగిపోయిందని చెప్పేవారు. అంతకన్నా ఏం జరిగేది కాదండి. ఇప్పుడు ఇస్తారా? శాంతి భద్రతలు లేవని అపాయింట్మెంట్ కోరారంట. సరే, చిన్న విషయం చెప్తాను చూడండి. కర్నూలు వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేశారన్న అహ్మద్ గారిని గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసరు అంటే డ్వాక్రా మహిళల్లో దాచుకున్న 2,000 కోట్లు జగన్ గారికి బటన్ నొక్కడానికి ఇచ్చేసారు. ఇప్పుడు ఆ కేసు బయటకు వస్తుంది, ఆయన అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన వెంటనే ఏం చార్జ్ చేస్తారు? ఇదిగో మైనారిటీలు ఎలా చేస్తారు అలా చేస్తున్నారు అని రాజకీయ కోణంలో పెడతారు, కానీ వాళ్ళు చేసిన పని చెప్తారా? వీళ్ళు చేసే రాజకీయాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. నిన్న మొన్న కూడా కొట్టుకుని కాదు చంపేసుకున్నది ఇద్దరు కూడా కింద పడ్డా మాదే పై చేయని మీకు అపాయింట్మెంట్ కోరారు, ఇస్తారా? ఎవరండి ఎవరు పరిమితం చేసుకుంటారు కానీ ఇలా స్పెషల్ అపాయింట్మెంట్లు ఎవరు?